పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. సమావేశాలు సజావుగా జరిగేందుకు ఇవాళ ఆల్ పార్టీ మీట్ నిర్వహించనుంది కేంద్రం. రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు 2 దశల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమయ్యాయి. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, నూతన పార్లమెంటు భవనంలోని లోక్సభలో రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలో చెందినటువంటి సభ్యులను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి రక్షణ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున ఈ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అంతా, అంటే ఉభయ సభలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి, అదేవిధంగా సురేష్ రెడ్డి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాజ్యసభలో, అదేవిధంగా జనసేన ఫ్లోర్ లీడర్ బాలశౌరి, వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ప్రభుత్వం ఉన్నటువంటి ఎజెండా ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఏ అంశాలకు సంబంధించి సమయాన్ని కేటాయించడం జరిగింది, అదేవిధంగా ఆ సంబంధించి అనేకటువంటి సూచనలు, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ఎజెండాకు అన్ని పక్షాల నుంచి కూడా మద్దతు కోరేందుకు గాను అందరినీ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రాలకు చెందినటువంటి అనేక అంశాలు కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చెందినటువంటి అంశాలు, అదేవిధంగా స్థూలంగా అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించి లోక్సభలోను రాజ్యసభలోను ఆయా ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి సమయాన్ని కేటాయించి చర్చ జరిగేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలి, తమకు కూడా తగినంత సమయాన్ని కేటాయించాలని చెప్పి ఈ అన్ని పక్షాలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా కోరబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున రాజ్నాథ్ సింగ్ కూడా వారికి సరైనటువంటి సమాధానం కూడా చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రభుత్వ ఎజెండాకి సంబంధించి ఏ రకంగా సమయాన్ని వృధా కాకుండా ప్రభుత్వ ఎజెండా పూర్తి చేసేందుకు గాను అన్ని పక్షాలకు చెందినటువంటి సభ్యులంతా కూడా సహకరించాలి. అదేవిధంగా ఈ సభా సమావేశాలు ఏమాత్రం వృధా కాకుండా సజావుగా జరిగేందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరబోతున్నారు. ఈ రకంగా ఈరోజు 11 గంటలకు పార్లమెంటు అనుబంధ భవనంలో ఎనెక్స్ బిల్డింగ్ లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా, ఉభయ సభలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున ఇచ్చే సమాధానం, అదేవిధంగా ఏ అంశాలకు ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్న అంశంపై కూడా ఆ తర్వాత మీడియా సమావేశంలో కిరణ్ రిజిజు చెప్పేందుకు అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.